శ్రీమతి ఎస్ లక్ష్మీకాంతమ్మ గారు బాబా గారు తమ భర్తని ఏ విధంగా కాపాడారో ఈ విధంగా చెప్తున్నారు. మేము ఒక వంక కుటుంబ చిక్కులతో కృంగిపోతుంటే మా వారికి గొంతు నొప్పి వచ్చింది. ఒంగోలు డాక్టర్లు అది క్యాన్సర్ అని తేల్చి మద్రాసు తీసుకెళ్ళమన్నారు. చేతిలో చిల్లి గవ్వలేదు. చికిత్సకు 10,000 అవుతుందన్నారు. దిక్కుతోచక సోదరుడు శర్మగారింటికి వెళ్ళాను. ఆయన బాబా ఫోటో చూసి ఆయననే శరణు వేడుకో, భయపడకు, అంతా మంచే జరుగుతుంది అన్నారు. నేను అలానే చేశాను. ఎలాగో 1,400 తీసుకుని మద్రాసు చేరాం. గదిలో బాబా ఫోటో పెట్టి సర్వము వారినే చూసుకోమని నమస్కరించాను. మరుసటి రోజు బాబాగారు మమ్మల్ని రక్షిస్తారు అని అనుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు ₹1 ఫీజు తీసుకున్నారు. 12 గంటలకల్లా ఆసుపత్రిలో చేర్చుకున్నారు. ఆయనకు రక్తం ఎక్కించాలంటే మా బావగారే రక్తం ఇచ్చారు. నాకు ఎంతో ఉత్సాహంగా, శాంతిగా అనిపించింది. నాకు ఎవరిని చూస్తున్నా వారిలో బాబాయే కనిపిస్తున్నారు. ఆసుపత్రికి చేరగానే అనుకున్న దానికంటే 10 రోజులు ముందుగానే చికిత్స పూర్తయి మా వారిని డిశ్చార్జ్ చేశారు. 10,000 అనుకున్న దానికి 10,000 ఖర్చుతో ఇల్లు చేరాం. ఇదంతా బాబాగారి లీల కాక మరేమిటి?